నువ్వే కావాలని వెళ్ళిపోయినట్టు చెప్పి క్షమించమని అడుగు. అమ్మయ్యా, ఇక మీ పెళ్లి జరగదు. నేను చేసుకోను. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించుకో. గెట్ అవుట్. ఈ ఇంటికి నేను ఎలా వచ్చాను, ఏ లెవెల్కి ఎదిగాను? కోట్ల విలువైన ఇది ఇల్లు కాదు, కోట. రేపో మాపో ఈ కోటకి నేనే కాబోయే మహారాణిని. అప్పుడు నా చుట్టూ నౌకర్లు, చాకర్లు, దాసదాసి జనాలు, నా అడుగులకి మడుగులొత్తే వందిమా గదులు, మహారాణికి జై, సౌందర్య మహారాణికి జై అంటుంటే అద్భుతం, అనర్వచనీయం, అమోఘం. అక్క, ఇంకా నటించాలని చూడకు. చెప్పు, ఏం కావాలి నీకు? అక్క ఏమంటున్నావు? ఇంకా డ్రామాలొద్దు. ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే ఎంత కావాలి నీకు? 10, 25, లక్షలైనా సరే, కోట్లైనా సరే ముష్టిగా పాడేస్తాను. త్వరలోని ఆస్తి మొత్తం నా గుప్పెట్లోకి రాబోతుంటే నువ్విచ్చే ముష్టి నాకెందుకే? ఏ మాట్లాడవే? అక్క, అంటే నేను పాపిష్టి డబ్బు కోసమే ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నావా? సౌందర్య, నాటకాలు కట్టిపెట్టు. ఎంత కావాలో డైరెక్ట్గా చెప్పు. కావాలక్క, చాలా కావాలి. కానీ డబ్బు కాదు, నీ ప్రేమాభిమానాలు, ఆంటీ అంకుల్ వాళ్ళ దీవెనలు, మీ అందరి తోడు నీడ. నోర్మోయ్, నువ్వీ ఇంటికి ఎందుకు వచ్చావో, ఏం సాధించాలని వచ్చావో మొత్తం నాకు తెలుసు. చెప్పు చెప్పు. అక్క ప్లీజ్ అక్క, అంత మాట అనకు. నీకు నా మీద కోపం ఉంటే తిట్టు, కావాలంటే కొట్టు, అంతేకాని దేవాలయం లాంటి ఇంట్లోంచి మాత్రం నన్ను వెళ్ళిపోమని అనుకో. నాకు మీరందరూ కావాలక్క. ఈ కొద్ది రోజుల్లోనే ఈ కుటుంబంతో నాకు అనుబంధం పెరిగిపోయింది. నీకు చేతులెత్తి దండం పెడతాను, దయచేసి నన్ను ఈ కోవిలికి మాత్రం దూరం చేయకు. భరించలేను, నేను చచ్చిపోతానక్క. అయినా కూడా నువ్వు నేను వెళ్ళిపోవాలని అనుకుంటే అలాగే నీ చేతులతోనే నా గొంతు పిసికి చంపి అప్పుడు నా శవాన్ని సంతోషంగా ఇంట్లోంచి బయటకు సాగనంపో. అంతేకాని ప్రాణాలతో ఉండగానే నన్ను జీవోత్సవాన్ని చెయ్యొద్దు ప్లీజ్. రామనామమే జీవనము, శ్రీరామనామమే జీవనము. అమ్మా, గంగిరెద్దు మేడం వచ్చిందమ్మా. శుభోదయం కలుగ్గాక, శుభోదయం కలుగ్గాక. దయగల తల్లి, సంక్రాంతి సంబరాలతో సంతోషంగా వర్ధిల్లు తల్లి. హరిలో రంగ హరి,
నారాయణ నీ నామమే గతి ఇక నారాయణ. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని. కృష్ణార్పణం. అమ్మా, నువ్వు తప్పుగా అనుకోవద్దు. మీ ఇంటిని ఏవో దుష్టగ్రహాలు ఆవహించాయి. ఊహించని ఉత్పాతాలు సృష్టించబోతున్నాయి. మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. కానీ కంగారు పడవలసిందేమీ లేదమ్మా. ఆ హరినామాన్ని స్మరించుకోండి. చింతలు ఇక్కట్లు అన్నీ తొలగిపోతాయి. శుభం కలుగుతుంది. హరిలో రంగ హరి నారాయణ నీ నామమే గతి ఇక నారాయణ. అమ్మా సూర్య, ఆ హరిదాస్ మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉంది. ఎలా ఉండేవాళ్ళం ఎలా అయిపోయాం. సరే, నిన్నటిదాకా ఏం జరిగిందో ఇద్దరం మర్చిపోదాం. కనీసం ఈ పండగ రోజైనా నాకు తెలుసమ్మా, నీ మనసు మచ్చలేని చందమామ లాంటిదని. అత్తయ్య, అరిసెలు చేసుకుందాం అన్నారు కదా, బియ్యం నానబోసాను. మరింకే, నేను బియ్యం దంచుతాను, నువ్వు అరిసెలు పాకం పడితే గంట సేపట్లో గుమగుమలాడే అరిసెలు రెడీ. సంక్రాంతి స్పెషల్ అంటే అదేగా మరి. అవును, పదండి. రుకో. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నా ధనలక్ష్మి ఇక్కడున్నావా? ఏం కావాలి? డబ్బు. ఇవాళ తాగటానికి డబ్బులు ఇవ్వకుండా నేను లేచేసరికి ఇక్కడికి వచ్చేసినావు. అందుకే ఇక్కడికి వచ్చా. బేగిచ్చేయి, వెళ్ళిపోతాను. సచ్చినోడా, ఏట్రా ఇచ్చేది? నేను ఒళ్ళు ఓనం చేసుకొని కట్టబడి సంపాదిస్తా ఉంటే నువ్వు తాగి తదనాలు ఆడతావా? ఆడతానే, తాగి తాందరాలు ఆడతాను. నేను మగాణ్ణి, నీ మొగుణ్ణి. నన్ను పోషించాల్సిన బాధ్యత నీదే. ఏదవా, సిగ్గులేదురా మాట్లాడడానికి? మగాడట మగాడు. రే చూడరా, ఆల్రా మగాళ్ళంటే కండలు కరిగించి చెమటను సిందించి పెళ్ళం పిల్లల కోసం కట్టబడుతున్నారే, ఆల్రా మగాళ్ళంటే. అంటే ఏట నువ్వనేది? నేను మగాణ్ణి కదా? బస్తీమే సవాల్. రమ్మనవే, నాతో పోటీకి ఎవడొస్తాడు? ఒక్క గుద్దు గుద్దానంటే నా యాల్ది సిత్తైపోవాల్సిందే. చూడవే, నా కండలు చూడు. కండలు నేను సంపాదించిన దాంతో బాగా తిని తెగపలిసి. నర్మి, ఏంటే నోరు తెగలెగుతుంది? ఓహో, నువ్వు ఇది పనిచేసే చోటనా? అయినా సరే, ఎక్కడున్నా సరే, డోంట్ కేర్. ఎక్కడున్నా సరే, నేను నీ మొగుణ్ణి, నువ్వు నా పెళ్ళానివి.
అనవసరంగా రెచ్చగొట్టకుండా డబ్బులు ఇచ్చేయి. నా దగ్గర లేవు. ఊరుకో, లేవా? అమ్మోరు గుళ్ళో సొమ్ములు, మా రుక్కమ్మ దగ్గర డబ్బులు లేవంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎరా, మీరు నమ్ముతారా? ఏంటిది? ఇంట్లో కాల్చుకు తింటుంది చాలక పనిచేసే చోటికి కూడా వచ్చి నా పరువు తీయాలనుకుంటున్నావా? ఓ సోస్, అంత పరువు మర్యాద మట్టిగడ్డలు కావాలనుకుంటే ఇచ్చేయి. నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఎన్నిసార్లు చెప్పాలి? నా దగ్గర లేవు. ఉన్నా ఇవ్వను. ఇవ్వవు? ఇవ్వను. నీ దిక్కున్న చోట చెప్పుకో, పోరా. ఏం కూసావు? కట్టుకున్నోడిని నన్నే అంత మాట అంటావా? నిన్ను రాళ్ళు కొట్టి కొట్టి బండబారిన చెయ్యరా ఇది. ఈ చేత్తో పిడికిలు బిగించి ఒక్క గుద్దు గుద్దానంటే పుచ్చ పగిలిపోద్ది. ఒసేయ్, నిన్ను ఆగో. నీ సంగతి ఇక్కడ కాదే, సంధ్యాల పడ్డా గుడిసుకొస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. చెప్పావులే గాని ఎల్రా ఏదో సన్నసడా. ఎలా ఇంకొక శనం ఇక్కడ ఉన్నావో నేను ఏడు చేస్తానో నాకే తెలీదు. ఎలా వెళ్తాను. ఇదిగో ఫుల్లుగా వేసుకొచ్చి మాపడికొస్తాను. నీ పొగరు అప్పుడు అనుతాను. సచ్చినోడా, ఇడు జమ్మడిపోను. నిన్ను కట్టుకున్న పాపానికి నాకు మిగిలింది రోజు ఏడిపే కదరా. సాగుబోతు సచ్చినోడా. ఏంటి, నా పుచ్చే పగిలిపోయిద్దంటాదా? ఎంత ధైర్యం వచ్చింది దానికి? ఇక లాభం లేదు. ఎట్టగైనా డబ్బు సంపాదించి ఫుల్లుగా మందు కొట్టేసి ఇవాళ దాని సంగతి చెప్పాలి. క్యాషియర్, ఇవాళ సాయంత్రం వర్కర్స్ అందరికీ జీతాలు ఇచ్చేయి. అలాగే సార్. మిమ్మల్ని స్టోర్ రూమ్లో స్టాక్ వెరిఫికేషన్ చేయమన్నాను. చేసావా? రెడీ చేశాను సార్, చూపిస్తాను పదండి. బిల్స్ లేకుండా స్టాక్ ఎలా వెరిఫికేషన్ చేస్తా? ఉన్నాయి సార్. దొంగ పట్టుకోండి, పట్టుకోండి. దొంగ 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 పట్టుకోండి. దొంగ 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 పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. రే ఆగు. దొంగ 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 పట్టుకోండి, పట్టుకోండి. దొంగ డబ్బులు తీసుకొని పారిపోతున్నాడు. పట్టుకోండి. దొంగ పట్టుకోండి, పట్టుకోండి. దొంగ అతను రుక్కుమ మొగుడు కదూ? అవును సార్. తాగుబోతు వెదవా, దొంగ వెదవా. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్, పోలీసులకు పట్టించాలి. ఏమి రుక్కుమ, నీ మొగుడు ఇంత పని చేస్తాడు అనుకోలేదు. పోలీసులు తీసుకెళ్ళి లోపలేసి కుళ్ళబొడిస్తే గానీ ఇలాంటి రాస్కెల్కి బుద్ధి రాదు. సార్ వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. పట్ట పగల ఎంత ధైర్యం వాడికి. చేయండి సార్ ఫోను. హలో, పోలీస్ స్టేషన్. ఓ మనసేసాయి. రే కనకయ్య, నీకెన్నిసార్లు చెప్పాలి? పాత బాకి తీరిస్తేనే నీకు మందు పోసేది. ఏటే మళ్ళీ చెప్పు. నీకు చెవుడా? పాత బాకి తీరిస్తేనే నీకు మందు పోసేది. ఆగు. ఇదిగా మొత్తం బాకీ ఒకేసారి. ఎంత డబ్బు నీకు ఎలా వచ్చింది? జేబులు కొడితే వచ్చింది, ఇళ్ళ కన్నాలు వేస్తే వచ్చింది, బ్యాంక్ లూటీ చేస్తే వచ్చింది. వద్దా? ఎక్కడి నుంచి వస్తే నీకు ఎందుకయ్యా? తీసుకో. ఇదిగో ఇది పాత బాకీ కింద జమ వేసుకో. ఇది
అప్పు కాదు, అడ్వాన్స్ కింద ఉంచేసుకో. ఇచ్చేయి. ఏటి ఒకటా? 4 పడాలు ఇయ్యాలి మనకే. ఇచ్చేరా. ఏట్రా ఆ సూపేటి? ఇవాళ మగారాజులం రా మనం, మందు మగారాజులం. రేయ్ వెంకట్రావు, ఇలా రారా. చెప్పన్నా. ఇదిగో మంచి రోస్ట్ చేసిన చికెన్ లెగ్ పీస్ ఒకటి, 2 సమోసాలు, ఆలు సిప్స్ ఉంటాయి కదా, సిప్స్ అట్టుకొచ్చేరా. బేగ అట్టుకొచ్చాయి. రే వెంకట్రావు తెచ్చేయ. ఇవాళ ఫుల్ కొట్టేయాల. తల్లడిపోతున్నాయి బుజ్జిముండలు. ఏట్రా ఏటి? ఏదో దయ్యాలు చూసినట్టు ఆ సూపేటి? నేనే కనకయ్యని. కనకమహాలక్ష్మి కరుణించింది కాబట్టి స్వర్గంలోకి అడుగు పెట్టబోతున్నాను. రే మీలో ఎవరి దగ్గర డబ్బులు లేకపోతే నన్ను అడగండి. ఏంటి అర్థమైందా? అక్కడేటు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా చాలా బాగుందిరా. గుమ్మలు ఆడిపోతుంది. అబ్బబ్బబ్బబ్బా. వీడికి ఏమైనా లాటరీ కానీ తగిలిందా? తెగరెచ్చిపోతున్నాడు. రే రోజు కళ్ళు పోయించమని కాళ్ళు అట్టుకునేవాడు ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కినాయి రోయ్. రే నాకు పట్టిన అదృష్టాన్ని చూసి కుళ్ళుకుంటున్నారా మీరు? రే మీ దగ్గర ఉంది ఒకే ఒక్క సీసా, మరి నా దగ్గర 4 సీసాలు ఉన్నాయి. అంటే నానిప్పుడు మీ అందరికంటే చాలా గొప్ప అన్నమాట. ఆ దేవేంద్రుడు అంతటోన్నమాట. ఏటి బాబు ఇది? అదేంట్రా? ఇది కూడా తెల్లా. కళ్ళు తాగడానికి డబ్బులు ఎలా వచ్చారా నీకు? చెప్పు. పట్టపగలే దొంగతనం చేస్తావరా? తీరా డబ్బులు తే. లేదు, పాత బాకీ తీర్చేసి మిగిలిన డబ్బుతో. గాయత్రి గారి ఆఫీసులోనే దొంగతనం చేస్తావరా నువ్వు? ఎంత ధైర్యం రా నీకు? సార్ నాకు అప్పుడే అనుమానం వచ్చింది. వీడు ఎంత పని చేస్తాడు అనుకోలేదు. వీడిచ్చిన డబ్బు ఇదిగోండి సార్. మిగతా దీడు తాగేశాడు సార్. ఏరా గాయత్రి గారి ఆఫీసులోనే దొంగతనం చేస్తావరా నువ్వు? ఎంత ధైర్యం రా నీకు? వదలండి. ఏంటండి ఇది? అరే వదలమంటే. ఇదిగో మరే పోలీసులు ఈ పాటికి వాడిని లాక్కొస్తుంటారు. జైల్లో వేసి బుద్ధి చెప్తే గాని వాడు దారికి రాడు. రుక్కమ్మ ఎంత కష్టపడుద్ది పాపం. అలాంటి దానికి ఇలాంటి దొంగ వెధవ దొరికాడు. గాయత్రీదేవి గారు వస్తున్నారు కదా, ఆ రాస్కెల్ని జైల్లో పడేసి బుద్ధి వచ్చేలా చేస్తారు. అంతేకాదు సార్, దొంగిలించిన డబ్బంతా కక్కించాలి వాంతో. అదిగో పోలీసులు ఈడ్చుకొస్తున్నారు. ఇదిగోండి సార్, కలుకోట్లో మందు కొడుతుంటే తీసుకొచ్చాం. ఏం చేయమంటారు? లాఠీలతో కుళ్ళపొడిచేయమంటారా? ఏంటి ఈ మాత్రం దానికి చంపేస్తారా? నోరెత్తితే నిజంగానే చంపేస్తాం. దొంగతనం చేసి పారిపోతే పట్టుకోలేమనుకున్నావా? ఆగండి. గాయత్రీదేవి గారు వస్తున్నారు కదా, వీణ్ణేం చేయాలో ఆవిడే చెప్తారు. ఏం జరిగింది? అదేనమ్మా, ఆ రుక్కు ముందు కదా, ఇవ్వండి మేడం, దొరికిన డబ్బులు. తాగుడు
పని చేయడానికి ఒళ్ళొంగదు, కట్టుకున్న దాని సంపాదన తింటూ తాగి తందనాలాడటం, చివరికి దొంగతనాలు కూడా. ఇలాంటి బతుకు బతకడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు? మాట్లాడవే. మేడం, ఇలాంటి వాడితో మాటలేంటి? ఈడ్చుకెళ్ళమనండి. 6 నెలలో ఏడాదో జైల్లో తోసి చిప్పకూడు తినిపిస్తే గానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. ఏ పంపించమంటావా జైలుకి? అమ్మా, బుద్ధి గడ్డి తిని తప్పు చేశానమ్మా. మళ్ళీ బతికొండగా ఇట్ట తప్పు చేయనమ్మా. నన్ను క్షమించమ్మా. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. పోలీసులు నన్ను కుమ్మేస్తారమ్మా, చంపేస్తారమ్మా. ఈ బుద్ధి దొంగతనం చేసేటప్పుడు ఏమైంది? జల్సాగా తాగి తందనాలు ఆడుతున్నప్పుడు ఏమైంది? అమ్మా అమ్మా అమ్మా, నేను ఎదవని తాగుబోతు సచ్చినోండి. ఇప్పటిదాకా దొంగతనం ఎప్పుడూ చేయలేదమ్మా. నా బుద్ధి బురదగుంట్లో జారి చేయకూడని పని చేశానమ్మా. ఈ ఒక్కసారికి నా తప్పు కాయండమ్మా. నిన్ను క్షమించాల్సింది నేను కాదు, నీ భార్య రుక్కమ్మ. అడుగు, ఏం చెయ్యాలో రుక్కమ్మనే అడుగు. రుక్కు, చెప్పవే. ఎంతైనా నేను నీ మొగుని కదే, వదిలిపెట్టేమని చెప్పవే. నీలాంటి తాగుబోతు సచ్చినట్టు క్షమించడం అంటే పావుకి పాలు పోసి పెంచడమే. తీసుకెళ్ళమనండమ్మా. ఇన్ని కట్టుకున్నందుకు రోజు ఏడ్చే కంటే సచ్చడు అనుకుని ఒకేసారి ఏడుస్తాను. తీసుకెళ్ళమనండమ్మా. చంపేమనండి.